నేటి ప్రస్తుత ప్రపంచం యంత్రాంగాల మధ్యన ముందుకు సాగిపోతుంది. మనిషి యొక్క జీవితం కాలంతో పాటు పరుగుపెడుతున్న తరుణం. అలాంటి నీటి పరిస్థితులలో మనుషులలో ఇంకా మానవత్వం బ్రతికి ఉంది అని చాటి చెప్తున్న ఒక విశిష్ట సాక్ష్యం. స్నేహ ఫౌండేషన్ అనే ట్రస్ట్ అనేక అంధులకు అమ్మల ఆశ్రయమైంది. వారు సాయం కొరకు సెయింట్ డొమినిక్ విద్యా సంస్థను వారు ఆశ్రయించినప్పుడు విద్యార్థులను ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ మాతా గారు ప్రేరేపించి వారిని ప్రోత్సహించారు. విద్యార్థులవి పసిహృదయాలైనప్పటికీ ఎంతో ఉన్నతంగా ఆలోచించి వారి చిట్టి చేతులతో ఆర్థిక సహాయాన్ని అందించారు. నేటి బాలలే రేపటి పౌరులు. ప్రస్తుతానికి వారు బాలలే అయినప్పటికీ వయసుకు మించిన ఆలోచన చేశారు. విద్య అనేది జ్ఞానాన్నే కాదు, ఉన్నత భావాలను కూడా వృద్ధి చేస్తుంది అనటానికి ఈ సంఘటన ఒక నిదర్శనం. విద్యా సంస్థతో పాటు తల్లిదండ్రులు కూడా విద్యార్థుల యొక్క ఉన్నత భావాలను గౌరవించి వారిని ప్రోత్సహించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు.